తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తుంటే రే ఎవడ్రా మీరంతా అనుకుంటుంటే వావ్ అనిపించేలా రెడ్ డ్రెస్ లో వచ్చి ఒక్కసారిగా అందరినీ మెస్మరైజ్ చేసింది ఓ మెరుపుతీగ. పైగా రామ్ గోపాల్ వర్మ సైతం స్పెషల్ వీడియో చేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఈ ముద్దుగుమ్మకు నువ్వు బిగ్ బాస్ కు వెళ్తున్నందుకు చాలా హ్యాపీ, మనసారా నీకు ఆల్ ది బెస్ట్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని ఆశిస్తున్నాను, గెలిచొచ్చాక పార్టీ చేసుకుందాం అంటూ ఈ బ్యూటీకి బూస్ట్ ఇచ్చాడు ఆర్జీవి. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఎవరి గురించో. ఎస్, మీరు ఊహించింది నిజమే, సోనియా ఆకుల గురించి. అసలు ఎవరీమే, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్వచ్ఛంద సంస్థను రన్ చేస్తూ సడన్ గా యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చింది, సోనియా ఎన్నో కోట్లకు వారసురాలు అని వస్తున్న వార్తల్లో నిజమెంత అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ కు వచ్చే వాళ్ళు చాలా మంది ఫేమ్ కోసం వస్తారు. ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా రాని ఫేమ్ బిగ్ బాస్ కు వస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఈ కోవకు చెందినదే సోనియా ఆకుల. ఈ అమ్మడు చిన్నా చితకా సినిమాల్లో యాక్ట్ చేసిన రాని పేరు బిగ్ బాస్ లో వచ్చిన వారానికే వచ్చేసింది. ఇక సోనియాని ఫస్ట్ అందరూ కన్నడ పాప అని అనుకున్నారు. కానీ సోనియా అచ్చ తెలుగు అమ్మాయి. సోనియా సొంతూరు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనీలోని గాజులపల్లి గ్రామం. మే 31న ఆకుల చక్రపాణి మల్లీశ్వరి దంపతులకు పుట్టింది సోనియా. సోనియా తన 9th క్లాస్ వరకు మంథనీలోనే చదువుకుంది. ఆ తర్వాత 10వ తరగతి వరంగల్లోని హనుమకొండలో ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చదవటం కోసమని హైదరాబాద్ వచ్చింది సోనియా. అందరూ బీటెక్ తర్వాత ఎంటెక్ లేదా టెకీ ఉద్యోగాల వైపు చూస్తారు. కానీ సోనియా మాత్రం వెరైటీగా LLB కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఓ టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. అలా ఉద్యోగం చేస్తున్నప్పుడే ఈమెలో చురుకుదనం గమనించిన ఆమె హెడ్స్ ఆఫీసులో ఏమైనా పార్టీస్ ఆర్గనైజ్ చేస్తే హోస్ట్ చేసే బాధ్యత సోనియాకు ఇచ్చేవారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు సోనియా. అందరితో చలాకీగా మాట్లాడుతూ నవ్విస్తూ తన పని తాను చేసుకుని వెళ్లేది సోనియా. ఇక సోనియాలోని చురుకుదనం, మాటకారితనం చూసి డిపార్ట్మెంట్ తరపున కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసే బాధ్యత ఆమెకే అప్పగించటం మొదలుపెట్టారు పై అధికారులు. అలా ఓసారి తెలంగాణ సంస్కృతి సంచాలకులు మామిడి హరికృష్ణ సోనియా పనితనాన్ని గుర్తించారు. సినీవారం అనే కార్యక్రమంలో సోనియాకు అవకాశమిప్పించారు హరికృష్ణ. దీంతో సోనియా లైఫే మారిపోయింది. ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ చూసిన సినీ పెద్దలు మూవీస్ లో ట్రై చేయి, నీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని ఎంకరేజ్ చేశారు. ఈ టైంలోనే అంటే 2019లో వచ్చిన జార్జి రెడ్డి మూవీలో హీరోకి చెల్లి క్యారెక్టర్ లో యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో వచ్చిన ఫేమ్ తోనే ఆర్జీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. ఆర్జీవి డైరెక్ట్ చేసిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ అనే మూవీస్ లో మేల్ లీడ్స్ లోనే యాక్ట్ చేసింది. ఆర్జీవి సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు బోల్డ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయమంటారేమోనని భయపడిందట సోనియా. కానీ అదృష్టం కొద్దీ ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ లో చేయమని చెప్పలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ తనకు వచ్చిన ఫేమ్ ఆర్జీవి వల్ల కాదు, తన కష్టం వల్లే అని కూడా చెప్పింది. ఆర్జీవితో సినిమాలు చేయకముందే జార్జి రెడ్డి సినిమాలోనూ బాలకృష్ణ గారు, విద్యాబాలన్తో యాక్ట్ చేశాను. ఆర్జీవి వల్ల ఫేమ్ వచ్చిందంటే నేను ఒప్పుకోను అంటూ గట్టిగానే చెప్పింది సోనియా. సోనియాకి సమాజ సేవ చేయాలన్న ఆశతో సినీ ఫీల్డ్ వైపు రాకముందే అంటే 2017లోనే ఆశా అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించింది. ఆశా అంటే యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్. ఈ సంస్థ ద్వారా అనాథ పిల్లలకు ఆర్థికంగా సాయం చేయటం దగ్గర నుంచి లాక్డౌన్ టైంలో పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే మంచి మనసును చాటుకుంది. దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు 15,000 సాయం అందిస్తోంది. ప్రాజెక్టు ప్రేరణ పేరుతో యువతకు పలు అంశాలపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. అంతేకాదు దాదాపు 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటోంది సోనియా. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే తండ్రి చక్రపాణి వ్యవసాయం చేస్తారు, తల్లి హౌస్ వైఫ్. సోనియాకు 2 సోదరులు ఉన్నారు. మా ముగ్గురిని పోషించటానికి నా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. మా చిన్నప్పుడు అమ్మ చీరల వ్యాపారం కూడా చేసింది అంటూ చిన్నప్పుడు తాను పడ్డ స్ట్రగుల్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సోనియా. తనలా పేదింటి నుంచి వచ్చిన వారు కష్టపడకూడదని తాను ఇంజనీరింగ్ చదువుకునే టైంలో పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్స్ చెప్పింది సోనియా. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన రెమ్యూనరేషన్లతోనే సొంతూరిలో ఇల్లు కట్టించింది సోనియా. అది తప్పితే పెద్దగా ఆస్తిపాస్తులు లేవు సోనియాకి. సేవలోనే ఆనందం వెతుక్కుంటున్న సోనియా స్టిల్ సింగిల్ గానే ఉంది. ఏ ఇంటర్వ్యూలో కూడా తాను రిలేషన్
రిలేషన్షిప్ లో ఉన్నట్టు కానీ పెళ్లిపై కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. పైగా ఎవరితోనూ దిగిన ఫోటోలను షేర్ చేయదు సోనియా. ఎక్కువగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాల గురించి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉంటుంది. ఇక చిన్న చిన్న సినిమాలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సోనియా బిగ్ బాస్ సీజన్ 8 కి సెలెక్ట్ అయి హౌస్ లోకి ఎంట్రీ అయింది. రావటంతోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంది సోనియా. హౌస్ లో రూల్స్ తప్పినా తప్పు చేసినా కడిగి పారేయటం తన స్టైల్ అంటూ వచ్చిన రోజే చెప్పేసింది. తనతో జాగ్రత్తగా ఉండాలని, తాను ఆడపులినని, అంత ఈజీ కాదని హౌస్ మేట్స్ కి గట్టిగానే చెప్పింది సోనియా. కాకపోతే కొన్నిసార్లు ప్రతి చిన్నదానికి గొడవేసుకోవటం, చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటంతో నెగటివిటీ మూటగట్టుకుంది సోనియా. ఫస్ట్ వీరిద్దరికి అసలు పడలేదు, కానీ ఇప్పుడు బాగానే కలిసిపోయారు. దీనికి కారణమేంటి అంటూ నిఖిల్ గురించి సోనియాని అడిగింది విష్ణుప్రియ. దానికే ఫైర్ అయిపోయింది సోనియా. నీ అడల్టరీ కామెడీ అంటూ విష్ణుని తిట్టింది. ఇక నామినేషన్స్ టైంలో విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి మాట్లాడి మరీ బ్యాడ్ అయిపోయింది సోనియా. అసలు సీజన్ స్టార్టింగ్ లో నిఖిల్ వర్సెస్ సోనియాగా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు టోటల్ గా మారిపోయింది. వాళ్ళిద్దరూ నాన్న, బుజ్జి, కన్నా అని పిలుచుకునే రేంజ్ కు వెళ్లిపోయింది. ఇద్దరూ హౌస్ లో కలిసి తిరగటం చూస్తే లోపల ఉన్న కంటెస్టెంట్లకే కాదు, బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి బోలెడని డౌట్లు వస్తున్నాయి. 1 వీక్ లో ఇంత చేంజ్ ఏంటి అని అందరూ అనుకునే మాటను విష్ణుప్రియ అడిగింది. దానికే నానా రచ్చ చేసేసింది సోనియా. అటు నిఖిల్ తో క్లోజ్ గా ఉంటూనే మరోపక్క పృథ్వీతోనూ క్లోజ్ గా ఉండటంతో బయట ఉన్న సోనియాకి, బిగ్ బాస్ లో ఉన్న సోనియాకి చాలా డిఫరెన్స్ వచ్చేసిందే అంటున్నారు ఆడియన్స్. దీంతో లాస్ట్ టైం ఉన్న రతికతో పోలుస్తూ రతికకు డూప్ అంటున్నారు. దీన్ని కొంచెం సరిచేసుకొని గేమ్ పై దృష్టి పెడితే టాప్ 5 లో ఉండొచ్చు అంటున్నారు. మరి సోనియా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.